సో హలో వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ 100 డేస్ ఆఫ్ కోడ్. సో డే 8 అయితే మనం ఇఫ్ స్టేట్మెంట్ చూసాం కదా. సో ఈ రోజు అయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. సో దీని సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ ఇస్తాం, దానికి ఒక స్టేట్మెంట్ ఇస్తాం, ఎల్స్ ఇచ్చి దానికి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బీకి 3 వాల్యూ అసైన్ చేసాం. సో ఆ బీలో 3 అసైన్ అయి ఉంటుంది కదా. సో ఆ బీ వాల్యూ 5 కన్నా పెద్దదైతే బి ఈస్ గ్రేటర్ దెన్ 5 అని ఇమ్మంటున్నాడు. ఎల్స్ ఒకవేళ అలా కాకపోతే బి ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 5 అని ఇమ్మంటున్నాడు. సో ఇది రన్ చేసినప్పుడు బి ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 5 అంటే బిలో ఉన్న వాల్యూ 3 కదా. సో అది 5 కన్నా పెద్దది కాదు కాబట్టి నాట్ గ్రేటర్ దాన్ 5 అనేది అయితే వచ్చిందనమాట. సో ఇలా అయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే వాడతాం. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని కనుక్కోవడానికి అయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే వాడతాం. సో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇఫ్ ఎల్స్ అయితే చూద్దాం. Until then, thank you, bye bye, and don't forget to follow.